మసాలా దినుసులు వంటలకు మంచి రుచిని అందించడమే కాకుండా మన శరీర ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. వీటిల్లో మిరియాలు ముఖ్యమైనవి. అయితే వీటిలో వివిధ రకాలు ఉన్నాయి. నలుపు, తెలుపు మిరియాలు ఇలా 2 రకాలుంటాయి. అయితే వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. నల్ల మిరియాలు సాధారణంగా వేడి స్వభావంతో రుచికి కారంగా ఉంటాయి. కానీ తెల్ల మిరియాలు నల్ల మిరియాల కంటే తేలికపాటి, రుచి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇందులో కారం అంతగా ఉండదు. అందుకే వీటిని క్రీములు, సూప్‌లు, వైట్ సాస్‌లు వంటి తేలికపాటి వంటకాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. నల్ల మిరియాలు పచ్చిగా ఉన్నప్పుడు చెట్టు నుంచి తొలగిస్తారు. వీటిని ఎండలో ఎండబెట్టి నిల్వ చేస్తారు. వాటి బయటి చర్మం నల్లగా, ముడతలు పడి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వా ఈ ప్రక్రియ దాని రుచిని తీవ్రతరం చేస్తుంది. ఘాటు వాసనని కూడా ఇస్తుంది. ఇక తెల్ల మిరియాలొచ్చేసి పూర్తిగా పండిన ఎర్ర మిరియాలు. వీటిని నీటిలో నానబెట్టి వాటి బయట తొక్కను తొలగిస్తారు. తర్వాత మిగిలిన విత్తనాన్ని ఎండబెట్టాలి. ఇది మృదువైన ఆకృతిని, సున్నితమైన వాసననిస్తుంది. నల్ల, తెల్ల మిరియాలు రెండిట్లో కూడా ఒకటే చెట్టు నుంచి సేకరించిన ఈ విధమైన ప్రక్రియ వల్ల నల్లగా, తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే రుచికి భిన్నంగా కూడా కనిపిస్తాయి. నల్ల మిరియాలు ముదురు రంగులో ముడతలు పడిన బాహ్య భాగాన్ని కలిగి ఉంటే వాటి రంగు కారణంగా సులభంగా గుర్తించబడతాయి. ఇక తెల్ల మిరియాలొచ్చేసి మృదువైన లేత ఉపరితలం కలిగి ఉంటాయి. నల్ల మిరియాలు వంట చేయడానికి సరైనవి. దీన్ని ఉపయోగించడం వల్ల వంటలు రుచిని పెంచుకోవచ్చు. గరం మసాలా తయారీలో ఉపయోగించే ప్రధాన సుగంధ ద్రవ్యాలు ఇది కూడా ఒకటి. తెల్ల మిరియాల్లో అయితే పెద్దగా రుచి ఉండదు. తెల్ల మిరియాలు సాధారణంగా లైట్ కలరింగ్ కోసం ఉపయోగిస్తారు. అందుకే దీన్ని సూపుల్లో మాత్రం ఉపయోగించడం అయితే జరుగుతోంది.